నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారి కోసం అభినందన సభ ఆస్తి ప్రాణ నష్టం లేకుండా పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న వైసీపీ నేతలు పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మీష అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడి మోంతా తుఫాను కారణంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు సహకరించారని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు హెచ్చరికలు పంపి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. మోంతా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మోంతా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికేట్లు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుఫానుపై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడాం. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడామని తెలిపారు. రాష్ట్రానికి 2 సమస్యలున్నాయని, రాయలసీమ కరువు, కోస్తాంధ్రకు తుఫాన్లు అని వివరించారు. సమర్థ నీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమలో కరువు లేకుండా చేశామన్నారు. ఈసారి మోంతా తుఫానుపై అధికారులతో బృందం సిద్ధం చేశామని, వారికి సాంకేతిక సపోర్ట్ ఇచ్చామని, అద్భుతంగా పనిచేశారని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు హెచ్చరికలు పంపి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం, 2 తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నీరుగార్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి తదితర నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు
బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు. నవంబర్ 1న తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని, కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2019 వరకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు కూటమి నేతలు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాలన్నీ విస్మరించారని విమర్శించారు. నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేయకుండా జూన్ 2న రాష్ట్ర విభజన జరిగిన రోజున నవనిర్మాణ దీక్ష పేరుతో 5 సంవత్సరాలు దిక్కుమాలిన దీక్షలు చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు కోసం డిపిఆర్కే 11 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్రాణ త్యాగ ఫలితానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏదైతే మన పెద్దలు ఇందాక అప్పిరెడ్డి గారు చెప్పారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని చెప్పని 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగానికి ఫలితంగానే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అవతరించడం జరిగింది. దాన్ని నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా కావచ్చు, వారి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితాన్ని పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశంతో నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పక్కన పెట్టి ఏదైతే జూన్ 2 మన రాష్ట్ర విభజన దినోత్సవం ఉందో ఆ రోజు నవనిర్మాణ దీక్ష, దిక్కుమాల దీక్షలు అని చెప్పని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 5 ఏళ్ళు కూడా సాగించడం జరిగింది. ఆ తర్వాత అనేక సంఘాలు కావచ్చు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ఆయనకి వినతి పత్రాలు ఇచ్చారు. సార్, నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారికి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు రేపు అధికారంలో రాగానే ప్రకటించాలనగానే ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేశారు. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దోహదం చేస్తున్నాయని, జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. వివిధ కేటగిరీల పెన్షన్లకు సంబంధించి 99,43,00,000 మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడ అర్బన్ పరిధిలోని కుద్దూస్ నగర్, కేదారేశ్వరపేట ప్రాంతంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా 2,29,393 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ కేటగిరీల పెన్షన్లకు సంబంధించి 99,43,00,000 మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.
లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరమని ఏసీబీ డీఎస్పీ బి సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో పారదర్శకంగా విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలను గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని, ప్రభుత్వ అధికారి లంచం అడిగితే 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా మొఘల్ రాజ్పురం సిద్ధార్థ ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ బి సుబ్బారావు, ఇన్స్పెక్టర్ గాజుల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వ అధికారులకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పై అవగాహన అవసరమని అన్నారు. అధికారులు, ప్రజలు దేశ సమగ్రతకు పాటుపడి దేశాన్ని మంచి బాటలో నడిపించేందుకు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని, అవినీతికి, పొరపాట్లకు తావివ్వకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలన్నదే తమ భావన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ప్రభుత్వ అధికారి లంచం అడిగితే 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారికి ఆదేశాల ప్రకారం మా డీజీ అతుల్ సింగ్ గారు, డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఏసీబీ వారి ఐపీఎస్ వారి యొక్క దీంట్లో ఆదేశాలతోనూ, అలాగే ఐజీ జయలక్ష్మి గారి ఒక ఉత్తర్వుల ప్రకారం మన జైడి మేడం సుప్రజ, జాయింట్ డైరెక్టర్ సుప్రజ ఏసీబీ వారి ప్రకారం ఈరోజు నేను డిఎస్పీ ఏసీబీ విజయవాడ రేంజ్ అలా మా ఇన్స్పెక్టర్ గారితో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది ప్రతి సంవత్సరం ఒక 1 వీక్ అబ్జర్వేషన్ జరుగుతుంటే, అది అక్టోబర్ నెలలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క స్ఫూర్తిగా తీసుకుని వారి యొక్క మనోధైర్యం, వారి యొక్క నిబద్ధత, అవినీతి రహితమైన పరిపాలన అందిస్తానికి సూచిగా తీసుకుని ఈ వారం రోజులు అబ్జర్వేషన్ జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులతో మరియు స్టూడెంట్స్తో కలిపి ఈరోజు సిద్ధార్థ కాలేజీ, మన ఫార్మాస్యూటికల్ కాలేజీ నందు మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క పనులు వారు సక్రమంగా చేయవలను. చార్టర్ ప్రకారం వస్తుంది, సిటిజన్ చార్టర్ ప్రకారం మనం చేయవలసిన ఏం చేయాలి, అలాగే ప్రభుత్వం వారి యొక్క మాన్యువల్ ప్రకారం ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఎవరి పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎవరి దగ్గర నుంచి సరైన టైంలో ఇన్ టైంలో పనిచేస్తూ డిలే లేకుండా వారి యొక్క అప్లికేషన్ ప్రజలకు వచ్చిన ఆ యొక్క పనులు కానీ, ఆరోగ్యరీత్యా వైద్య శాఖ వాళ్ళు కానీ, అలాగే కన్మా యొక్క ఎవరి పనులు వ్యాపారస్తులు ప్రజలకు సేవ చేయటం నిస్వార్థంగా, అలాగే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలు చేరే వరకు ఆ యొక్క సంక్షేమ శాఖలో సంక్షేమం సంబంధించిన ఇక్కడ సరిగ్గా జరుగుతున్నాయో విజిలెన్స్ చూసుకుంటూ అవినీతి రహితంగా ప్రజలు చేరేలాగా ఫలాలు దేశాభివృద్ధి తోడ్పడతారని చెప్పి ఈ రకంగా మేము ఈరోజు ఈ సభలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో లక్షల మంది ప్రజలకు ఆరాధ్య దైవంగా దివంగత నేత వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం కాపు ఫెడరేషన్ ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి చెప్పారు. దివంగత నేత వంగవీటి మోహనరంగ కాపులకు దూరమై 40 ఏళ్లు గడుస్తున్న ఆ మహోన్నత నేతను కులదైవంగా భావిస్తూ ఆయన చూపిన మార్గంలో పయనించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కాపు నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నాయకులను ఘనంగా సత్కరించారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ సంక్షేమం కోసం కృషి చేసిన కాపు సంఘం నేతలను అభినందించారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తూ కాపు జాతి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. కృష్ణలంక పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో కాపు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడంతో పాటు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించామన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కాపులకు అండగా నిలిచి వారి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ఫెడరేషన్ అధ్యక్షులు ఆళ్ల తారక రామారావు ఎంతగానో శ్రమించారని చెప్పారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలను గౌరవిస్తూ కాపుల సంక్షేమం కోసం నిరంతరం కాపు ఫెడరేషన్ శ్రమించడం జరుగుతుందని చెప్పారు. ఆల్ ఇండియా
కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5వ కాపు ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని ఈరోజు మరి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సభ్యులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆళ్ళ తారక రామారావు గారు ఈ ఫెడరేషన్ చైర్మన్గా ఈ 5 సంవత్సరాలు కూడా అలుపెరగని పోరాటం చేసి మరి వరదలు వచ్చినప్పుడు కృష్ణలంకలో ఈ ఫెడరేషన్ ద్వారా మరి బాధితులందరూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా కూరగాయలు, బియ్యం అన్నీ కూడా వరద బాధితులు పంచి వాళ్ళకి కాపు ఫెడరేషన్ ఉందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన ఆళ్ళ తారక రామారావు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు. ఈనాడు విజయవాడ అమరావతి రాజధాని అయినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతం మా సోదరుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ నాయకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ అయినటువంటి ఆళ్ళ తారక రామారావు గారి నేతృత్వంలో కాపులకే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికి అనేక రకాలైనటువంటి సేవలని గత 5 సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ని ముందుకు తీసుకెళ్లటంలో ప్రధాన భూమిక పోషించే వ్యక్తిని. అలాగే ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున నేను ఏమేమి చేస్తున్నాను, ఏమేమి చేశాననేది నాకన్నా మా బాలన్న గారు, మా నవనేత సాంబశివరావు అన్న నాకన్నా ముందు చెప్పారు. అలాగే ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున నేను చెప్పేది ఒకటే, కాపు కులస్తులు ఎక్కడున్నా కానీ వారికి మంచి చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెనకంజ వేస్తున్నాయనేది నా అభిప్రాయం. ప్రాణాలను రక్షించవలసిన వైద్యులు కాసులకు కక్కుర్తిపడి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ప్రైవేట్ వైద్యుల ఆగడాలకు ప్రభుత్వం కానీ వైద్య శాఖ కానీ అడ్డుకట్ట వేయటంలో ఘోరంగా వైఫల్యం చెందటం వల్ల ఎంతో మంది ప్రాణాలను గాలిలో కలిసిపోతున్నాయి. మంచి వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడుతామని ఎంతో ఆశిస్తూ వచ్చిన ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేనితనంగా ప్రైవేట్ హాస్పిటళ్లు వ్యవహరిస్తున్నాయి. నిత్యం వివాదాల్లో ఉండే స్వర హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. విజయవాడ జక్కంపూడి కాలనీలో నివాసముంటూ డిగ్రీ చదువుతున్న విద్యార్థి 2 రోజుల క్రితం కడుపు నొప్పితో స్వర ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉంది అని బాలుడు కుటుంబ సభ్యులకు చెప్పారు. రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకు బాలుని ప్రాణాపాయం ఉందని చెప్పి డాక్టర్లు చేతులెత్తేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతో విద్యార్థిని బలి తీసుకున్నారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో స్వర ఆసుపత్రి ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు, వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మన గణేష్ అని 20 ఏళ్ల డిగ్రీ స్టూడెంటు, ఆయన ఎస్ఐ దీనికి ట్రైనింగ్, ఎస్ఐ దీనికి కోచింగ్ కూడా తీసుకుంటున్నటువంటి స్టూడెంటు 18వ తారీఖు రాత్రి సమయంలో కడుపులో నొప్పి అని చెప్పి హాస్పిటల్లో స్వరా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే సర్జరీ కూడా చేశారు. పర్వాలేదు, 4-5 రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేసేస్తామని చెప్పారు. అంటే ఇప్పటికీ 13 రోజులు అయింది. ఈ 13 రోజుల కాలంలో చేసినటువంటి వైద్యం ఏంటి, మరలా మధ్యలో చేసినటువంటి ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి హడావుడిగా మొన్న మరి చేసినటువంటి సర్జరీ మొత్తాన్ని ఓపెన్ చేసి మళ్ళీ రీసర్జరీ చేశామని చెప్తున్నారు. పేగుకు సంబంధించిన సమస్య అని చెప్తున్నారు. మీకేం పర్లేదు, మీ అబ్బాయికి ఎటువంటి డోకా ఉండదు, హాయిగా ఇంటికి కూడా పంపించవచ్చు అని చెప్పారంట. కానీ ఇప్పటికి 4 లక్షల రూపాయలు హాస్పిటల్ వారు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ మొదటి నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఆరోగ్యశ్రీ వర్తించినా కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ ఆపరేషన్కి స్కానింగ్ తీశారు సార్. రెండో ఆపరేషన్ మాకు ఏ అప్డేటు లేదు, స్కానింగ్ లేదు, ఏమీ లేదు. 18వ తారీఖు 18. నా పేరు ధనలక్ష్మి అండి, జన్యాల ధనలక్ష్మి. మా అబ్బాయి పేరు జన్యాల గణేష్ అండి. 18వ తారీఖు స్టమక్ పెయిన్ అని వస్తే నైటు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాను సార్. జాయిన్ చేస్తేనేమో 19వ తారీఖు మార్నింగ్ స్కానింగ్ చేయాలని చెప్పి ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు సార్. అందులో ఏం తెలియలేదని చెప్పి ఈ సిటీ స్కాన్ చేశారండి. సిటీ స్కాన్లో ఈ పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది, ఒక పేగు కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, హోల్ పడి అది సర్జరీ చేయాలని చెప్పారు సార్. చెప్తేనేమో ఆదివారం ఆ రోజే 19వ తారీఖు 4 గంటలకు సర్జరీ అని చెప్పి చేశారండి. సర్జరీ అని చెప్పి సర్జరీ చేశారు సార్. చేసిన తర్వాత ఆ 2 రోజులు బాగానే ఉన్నాడండి. 3వ రోజు నుంచి ఈ స్టిచ్చెస్ వేస్తారు కదండి, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్యాకెట్లు వస్తుంది. సార్ ఇదేంటి సార్ ఇలా ఉంది పొజిషన్ అని మేము అడుగుతుంటే అసలు ఆ డాక్టర్ గారు కానీ స్టాఫ్ కానీ సరైన సమాధానం ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదండి. మేము మా పెద్దోళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఇలా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని మాట్లాడిస్తే అప్పుడు ఏది ఆపరేషన్ ఫెయిల్ అయింది అని చెప్పి నేను మన 30 మార్నింగు ఈ స్టిచ్చెస్ మొత్తం తీసేసి, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా స్టిచ్చెస్ తీసేసి సెకండ్ టైం చేయడానికి ప్రిపేర్ అయిపోయారండి వాళ్ళే. బాబు నాకు కడుపులో నొప్పి వస్తుందని ఆదివారం నాడు తెల్లజాము తీసుకొచ్చారు, శనివారం నైట్ తెల్లజాము తీసుకొస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే స్కానింగ్ లైన్ తీసి ఆపరేషన్ చేశారు బాబుకి. 3వ రోజున మేము వెంటనే సోమవారం నాడు వచ్చినప్పుడు బాబు బాగానే ఉన్నాడు, పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందని చెప్పారు. తర్వాత తల్లిదండ్రులు ఇక్కడే 15 రోజులు ఉన్నారు. ఉంటే 3 వారాలు బట్టి అక్కడే ఉండి తల్లిదండ్రులు చూసుకొని డబ్బులు అవన్నీ ఎంత ఖర్చు అయినా ప్రతిదీ చీటీ తీసుకొని జాగ్రత్తగానే పెట్టారు, ప్రతి ట్యాబ్లెట్ జాగ్రత్తగానే పెట్టారు. కానీ వాళ్ళ తెలియకుండా ఓపెన్ చేసి కుట్లిప్ప తీసేసి మనిషిని 3 గంటలు ఉంచారంట. 4 గంటలు కుట్లిప్ప తీసి మనిషిని 4 గంటలు ఉంచాల్సిన అవసరం ఏంటి? పిల్లాడికి మొత్తం ఇచ్చి మళ్ళీ అలా చెప్పకుండా ఆపరేషన్ ఫెయిల్డ్ అయ్యింది మళ్ళీ చేయాలని చేయటం ఏంటి? పాపని చేతులారా సాగు కొట్టారండి వీళ్ళు. 18వ తారీఖు ఫుల్ వర్షం, శనివారం నైట్ వచ్చాం హాస్పిటల్లో జాయిన్ చేయగానే ఎండి లక్ష్మి, ఇంటి పేరు అది లక్ష్మణ, ఇంకో ఈశ్వరరావు గారు డాక్టర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు స్కానింగ్ తీసి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అంటే అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు మేము కట్టామండి పేమెంట్. కట్టిగా జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ మందులు అన్నీ ఇక్కడే ఉండి అన్ని ట్రీట్మెంట్లు చేపించుకుని ఉన్నాము. ఆ పిల్లాడు వయసు 25 సంవత్సరాలు. చదివైపోతే పోలీసుకి మేము పెట్టుకుందామని మేము ఆలోచనలో మేము ఆశపడి ఉన్నాం బిడ్డని. కానీ అటువంటి బిడ్డని 3 వారాల తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయిందని, 10 రోజుల తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అయిందని మళ్ళీ ఆపరేషన్ చేసి బిడ్డని చంపేశారు సార్. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నిరంతరం శ్రమిస్తూ ఉంటుందని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఓబీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీలు నియమిస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలోని సీతారాంపురంలో ఓబీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు జిల్లాల నుండి బీసీ సంఘం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరప్రసాద్ చేతుల మీదుగా జిల్లాల అధ్యక్షులు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 143 బీసీ కులాలను అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంలో భాగస్వామ్యం చేస్తూ ఓబీసీల ఐక్యతను చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర
రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. బీసీల 34% రిజర్వేషన్ అంశాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. రాష్ట్రంలో సామాజిక రక్షణ చట్టం తీసుకురావడం వల్ల బీసీ వర్గాలపై దాడులు జరగకుండా నియంత్రించడానికి ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘాన్ని సంస్థాగత బలోపేతంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి ఓబీసీ సంక్షేమ సంఘాన్ని కమిటీల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 143 బీసీ కులాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంలో భాగస్వామ్యం చేస్తూ సంఘ నిర్మాణం ద్వారా బీసీల యొక్క ఐక్యతని, బీసీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా చాటపర్తి పోసుబాబు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ కార్యదర్శిగా పేకేటి భాస్కర్ రావు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ అంగరేకుల వరప్రసాద్ గారి యాదవ్ గారి అధ్యక్షతన వారి కమిటీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీల హక్కుల కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఓబీసీ సంక్షేమ సంఘం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన అంగరేకుల వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వరప్రసాద్ గారు అయితేనేమి, నేనైతేనేమి మేమందరం కూడా ఈ రోజు వరకు మేము కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే, మేము కోరుకునేది ఏంటంటే, కేంద్రాన్ని అయితేనేమి, రాష్ట్రాన్ని అయితేనేమి, ముఖ్యమంత్రి గారిని అయితేనేమి, ప్రధానమంత్రి గారిని అయితేనేమి మాకు బీసీ చట్టాన్ని ఏర్పాటు చేయండి, రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి. మహిళలకి రోజు రోజుకి అనేక దాడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి మహిళలకి ముఖ్యంగా మహిళా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము మా మహిళా సంఘం తరపున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కులగణన జరగాలి. ఈరోజు నోరు లేని మూగజీవులకు కూడా, జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి. మన బీసీలకు ఎందుకు లెక్కలు లేకుండా ఉన్నాయి? కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసామంటే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు. భావి తరాలకు స్ఫూర్తి అందించేలా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్స్ ను ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజలందరికీ నచ్చే విధంగా ఎన్టీఆర్ సర్కిల్ ను తీర్చిదిద్దుతామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పడమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ పడమట ఎన్టీఆర్ సర్కిల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పరిశీలించామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొన్ని సూచనలు చేశారని, అందుకు అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఎన్టీఆర్ సర్కిల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే వెస్ట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సన్నాహాలు మొదలైనట్లు తెలిపారు. విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ అంటే పడమట సెంటర్ మాత్రమే గుర్తు వస్తుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్తో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి మరిన్ని హంగులు తీసుకొచ్చేందుకు ఒక డిజైన్ అప్రూవల్ చేశామన్నారు. ఈ ఆధునీకరణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, కార్యకర్తలు ప్రజల అభిప్రాయాలను తీసుకొని తగిన విధంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రజలందరికీ నచ్చే విధంగా ఎన్టీఆర్ సర్కిల్ను తీర్చిదిద్దుతామన్నారు.
అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం కొత్తగా ఈ సర్కిల్నంతా కూడా రెనోవేట్ చేయడానికి పూనుకున్న సందర్భంగా కొంత వర్క్ జరిగింది. ఈ వర్క్ని ఏమేమి అబ్జెక్షన్స్ ఉన్నాయో పరిశీలించడానికి గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను ఇక్కడున్న కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని పరిశీలించడం జరిగింది. కొంచెం చిన్న చిన్న పనులు మార్పులు సూచించడం గద్దె రామ్మోహన్ రావు సూచించడం జరిగింది. వాటికి అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఈ ఎన్టీఆర్ సర్కిల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రామారావు గారి విగ్రహాన్ని చుట్టూ కూడా సుందరీకరణగా తయారు చేసి చక్కటి అన్నగారిని స్మరించుకునే విధంగా అందరం కూడా ఇక్కడ చాలామంది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పార్టీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అన్నగారి విగ్రహం దగ్గర దండేసి కార్యక్రమాలు మొదలు పెడతాం. అటువంటి విగ్రహం విజయవాడలో ఇవాళ ఎన్టీఆర్ సర్కిల్ అంటే అంత ఫేమస్ సర్కిల్ చక్కటి ఐలాండ్గా తయారయ్యే విధంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అందరం కూడా దీన్ని కృషి చేస్తాం. తప్పకుండా రాబోయే భావితరాలకి ఇటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్టీఆర్ సర్కిల్ ఉండే విధంగా మేము కృషి చేస్తున్నాం. విజయవాడలో తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ప్లాన్ జరుగుతుంది. ఇవాళ తూర్పు నియోజకవర్గంలోనే కాకుండా ఇక్కడ ఈ ఎన్టీఆర్ సర్కిల్ మొత్తం విజయవాడ మొత్తం ఉన్న అభిమానులందరూ వస్తారు కాబట్టి ఇది మరీ అంత అందంగా ఉండేటట్టు తయారు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడకి ఎన్టీఆర్ సర్కిల్ అంటే ఈ ప్రాంతమే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం. దానిలో ఆ విగ్రహానికి మరింత అంగులు తేవాలని చెప్పి ఒక డిజైన్ అప్రూవ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అనేక మంది నుంచి అబ్జెక్షన్లు వచ్చాయి. ఎన్టీ రామారావు చుట్టూ కనపడాలి, ఏ మూలకు వచ్చినా ఎన్టీ రామారావు సర్కిల్ ఎన్టీ రామారావు కనపడాలి. అందువలన దానికి వాళ్ళ ఇంజనీర్ని కాంట్రాక్టర్స్ని మరి ఎంపీ గారు మా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ఈ సర్కిల్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మాజీ కార్పొరేటర్లు కానీ కార్పొరేటర్లు కానీ అందరి యొక్క సలహాల మేరకు దాన్ని వీలైనంత సుందరంగా అందరికీ ఇక్కడ రాగానే ఒక భక్తిభావం ఏర్పడుతుంది. ఆయనకి దండం పెట్టుకోవడం, విష్ చేసుకోవడం, అలాంటి భావన కలిగే విధంగా మంచి సర్కిల్గా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్లుగా దీని ఒక మంచి గ్రౌండ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున సూచనలు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా అవి తయారైన తర్వాత ఉన్న లుక్ బట్టి పబ్లిక్ ఒపీనియన్లు బట్టి ఏమైనా మార్పులున్నా కూడా చేసుకునే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని పెజ్జన్పేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయక గురు ఫాదర్ చిన్నబత్తిని సౌరీలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మరియమాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు. పెజ్జన్పేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో జపమాల మాత పూజిత మాసం ముగింపు ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని చెప్పారు. ఆమెను తమ తల్లిగా భావిస్తూ ఆమెను మార్గదర్శకురాలిగా స్వీకరిస్తారని వివరించారు. జపమాల భక్తి మార్గంలో మరింత లోతుగా వెళ్లడానికి సహాయపడుతుందన్నారు. మరియమాత ద్వారా ప్రార్థనలు చేయడం వల్ల భక్తులు యేసు ప్రభువుకు దగ్గరయ్యే మార్గాన్ని కనుగొనగలరని చెప్పారు. జపమాల చెప్పడం అనేది మరియ తల్లి పట్ల భక్తికి ఒక నిదర్శనమని తెలిపారు. జపమాల అనేది కేవలం పూసలను లెక్కించడమే కాదని అది క్రీస్తు జీవితాన్ని లోతుగా ధ్యానించడానికి, మరియ తల్లితో ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, దేవునితో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం అని వివరించారు. ప్రతి ఏడాది అక్టోబర్ మాసంలో జపమాల మాత పూజిత మాసంగా తమ విచారణ ప్రార్థనలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మరియ మాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు.
కథోలిక తిరుసభలో ఆచారము ప్రతి అక్టోబర్ నెలలో ప్రతి కథోలిక విచారణలలో మరియ తల్లికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జపమాలను జపిస్తూ తండ్రిని స్మరిస్తూ దేవుని యొక్క ఆశీస్సులను దేవుని దగ్గరికి దేవుని చెంత చేరడమే మరియ తల్లి యొక్క ఉద్దేశ్యం. దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆమె వలె పవిత్రతతో జీవిస్తూ అందరము కూడా దేవునిలో ఐక్యమవడము, దేవుని యొక్క పవిత్రతలో మనం నడుచుకోవడము, దేవుడు చేసిన విధంగా యేసుక్రీస్తు సేవలు చేసిన విధంగా మనము అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరము సేవా సహాయాలను అందించుకుంటూ దేవుని యొక్క సాక్షులుగా నిలబడమే ఆమె యొక్క ఉద్దేశం. కనుక ఈ నెల రోజుల పాటు దేవుని యొక్క ప్రదక్షిణలను చేస్తూ జపమాలను జపిస్తూ యేసుక్రీస్తు యొక్క సంతోష రహస్యములు, దుఃఖ రహస్యములు, మహిమ రహస్యములు, వెలుగు రహస్యములు, యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క జపమాల నెలను అర్థవంతముగా మేము కొనియాడి ఉన్నాము. విజయవాడ పెచ్చన్పేట మోక్షారోపణ దేవాలయంలో అక్టోబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జపమాల మాతను స్మరణ చేసుకుంటూ యేసుప్రభు యొక్క తల్లిగా గౌరవిస్తూ ఆ జపమాలను జపిస్తూ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఉన్నటువంటి గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశిని, అదేవిధంగా సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించమని ఈ నెల మొత్తం కూడా జపమాల మాత ద్వారా మేము ప్రార్థించి ఉన్నాము. జపమాల ఒక ఆయుధము. జపమాల ద్వారా ఆ రక్షకుని చేరేదానికి ఒక గొప్ప సాధనము అని చెప్పేసి మేము నమ్మి ఈ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగేదానికి ఈ యొక్క జపమాల మాకు సహాయపడుతుంది. ప్రతిరోజు కూడా మా విచారణలో సాయంకాలము 6 గంటలకు జపమాల ప్రదక్షిణ, పరిశుద్ధ దివ్యబలి పూజ, ఆ విధంగా మరియ తల్లి ద్వారా మా యొక్క విన్నపాలను, ఆ జపమాల మాత ద్వారా మా యొక్క కోరికలను యేసుప్రభు యొక్క పాదములు చేరేదానికి ప్రయత్నం చేసి ఉన్నాము. ఆ తల్లిని గౌరవించి ఉన్నాము. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చిరు మందహాసంతో ఆసీనురాలైన కనకదుర్గమ్మ అర్చామూర్తి కరుణా కటాక్షాలను కోరుతూ జై భవానీ అంటూ నినాదిస్తూ భక్తులు భవానీ దీక్షలను స్వీకరించారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ సారథ్యంలో గురు భవానీలు భక్తులకు మాలధారణ గావించారు. కార్తీక శుద్ధ ఏకాదశిన ప్రారంభమైన ఈ దీక్షల స్వీకరణ కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుందని, అక్కడి నుండి మండలం రోజుల పాటు దీక్షలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆయన తెలిపారు. కలియుగంలో పాప విమోచన కోసం దుర్గా నామస్మరణే శరణ్యమని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష ధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ 6వ అంతస్తులోని మహామండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ప్రధాన ఆలయం నుండి 6వ అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఏఈఓబి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై జై భవానీ నినాదాలతో భవానీలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భవానీలు 6వ అంతస్తులో గుమ్మిగూడి జై జై భవానీ నినాదాలు చేస్తూ అర్చకుల నుండి మాల ధారణ స్వీకరించారు. ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి ఇతర అర్చకులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భవానీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ
బాలకృష్ణ మాట్లాడుతూ భవానీ దీక్షల స్వీకరణ 5 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ కార్తీక శుద్ధ ఏకాదశిన ప్రారంభమైన ఈ దీక్షల స్వీకరణ కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుందని, మండలం రోజుల పాటు దీక్షలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆయన తెలిపారు. కలియుగంలో పాప విమోచన కోసం దుర్గా నామస్మరణే శరణ్యమని ఆయన వివరించారు. 40 ఏళ్ల క్రితం కేవలం 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రతి ఏటా లక్షలాది మంది స్వీకరిస్తున్నారని తెలిపారు. మరి ఇవాళ నుంచి కొంతమంది భక్తులు ఆ అర్ధమాల దీక్ష అంటే ఒక 20 రోజులు వేసుకుంటారు, లేకపోతే కొంతమంది 41 రోజు చేస్తారు. మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ మాలాధారణ కార్యక్రమం కానీ, మరి ఆ తర్వాత డిసెంబర్ మరి ఒక డిసెంబర్ 15 పూర్తవుతుంది. ఆ తర్వాత 5 రోజులు మరి ఎక్కడెక్కడో ధారణ చేసిన వాళ్ళు కూడా, మాలాధారణ చేసిన వాళ్ళు కూడా, రాష్ట్రంలో కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా చేసిన వాళ్ళు కూడా దండోపతంలాగా వస్తారు. మీకు తెలుసు మరి మనము దసరా ఉత్సవం ఎలా జరుపుకుంటున్నామో మరి అదే రీతిలో అంతకన్నా రష్గా ఆవేశంగా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు మరి కాళ్ళ నడకన నడుచుకుంటూ 100 కిలోమీటర్ల నుంచి వాళ్ళు మొక్కుకొని ఆ తల్లి ఆ శక్తి భవానీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా మేము అన్ని విధాల సిబ్బంది కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వస్తాయి. అప్పుడు కూడా కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులన్నీ కూడా నివారణ అవుతాయి. మహాపుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గాదేవి. ఈ కనకదుర్గాదేవి ఆలయంలో లోక సంరక్షణార్థం అశేష భక్తజన వాహిని అందరికీ ముక్తి మోక్షం కోసం అని చెప్పని గత 40 సంవత్సరాల నుంచి కూడాను ఈ భవానీ మండల దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు 9 మందితో ప్రారంభం చేసినటువంటి మండల దీక్షలు ఈరోజు 9 లక్షలు నుంచి పైచిలుకుగా మనకి అమ్మవారికి భక్తులు భవానీలో 40 రోజులు మండల దీక్ష తీసుకుని అనేక రాష్ట్రాల నుంచి కూడాను మన దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క దగ్గర మాలాధారణ విరమణ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఇవాళ నుంచి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు పాంచాన్నికముగా ఈ మాలాధారణ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. మోంతా తుఫాను పేరుతో ప్రభుత్వంపై వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలపై ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన ఇంగిత జ్ఞానం లేకుండా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనలో రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. అప్పులు, నిరాశలు, పంట నష్టాలు ఇవన్నీ రైతులు అనుభవించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తుఫాను ముందే చర్యలు తీసుకొని ప్రాణ నష్టం తగ్గించిందని, దానిని కూడా విమర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ మోంతా తుఫాన్ని ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అదే అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి పులివెందుల పులకేశి గారు గత 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కష్టకాలంలో ఉన్నటువంటి రైతులకి ధైర్యాన్ని నింపాల్సింది పోయి పచ్చి అబద్ధాలు, అధైర్యపరిచేటువంటి మాటలతోటి కథనాలు వండి వారుస్తూ ప్రెస్లో కనపడతా ఉన్నారు. ఆయన చెప్తారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాలం రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున మేలు చేసినట్టు, కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసినట్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను సమయంలో ఉత్తమ సేవలందించిన వారి కోసం అభినందన సభ. ఆస్తి ప్రాణ నష్టం లేకుండా పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న వైసీపీ నేతలు.
పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మీష. అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.